హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మోస్ట్ కామనెస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అంటే హెడేక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలామంది ప్రెగ్నెన్సీలో హెడేక్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మనము ఇవాళ ఏంటంటే దానికి వాట్ ఆర్ ద రీజన్స్, అంటే దేనివల్ల వస్తుంది అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అనేది మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లాస్ట్ 3 monthsలో చాలా కామన్. దేనివల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వాసోడైలిటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల కూడా బ్లడ్ సప్లై ఎక్కువై కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే డీహైడ్రేషన్, నీరు సరిగా తీసుకోకపోయినా కానీ దానివల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హైపోగ్లైసీమియా, అంటే మనకు మీల్ టు మీల్ లాగ్ ఇంటర్వెల్స్ ఉంటే కూడా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి కూడా హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఆల్రెడీ మైగ్రేన్ ఉంటుంది, ఆ మైగ్రేన్ హెడేక్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరికి స్ట్రెస్, అంటే ఆఫీస్లో కానీ హోమ్లో కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న స్ట్రెయిన్ అవుట్ అయ్యా కానీ ఆ స్ట్రెస్ వల్ల కూడా హెడేక్స్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యోగా కానీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదంటే రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వమని చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వార్మ్ కంప్రెసర్స్, అంటే వేడి నీళ్ళ బ్యాగ్ కూడా మనకు మెడ భాగం దగ్గర పెట్టినా కానీ ఆ హెడేక్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఇంకోటి కామనెస్ట్ కాజ్ అంటే పదే పదే హెడేక్ వస్తుంది అంటే మాత్రం ఒక్కొక్కసారి బీపీ ఎక్కువైనప్పుడు కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా బీపీ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనకు హెడేక్ రావడము, కళ్ళు మస్కగా కనిపించడము, కాలు వాపులు రావడము, లోపల బేబీ కదలికలు సరిగా తెలియకపోవడము, లేదు యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ కొంచెంగా రావడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ కొందరికి ఏంటంటే లైక్ వైరల్ ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా హెడేక్స్ వస్తుంటాయి. లైక్ సైనసైటిస్ అలా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ తీసుకోమంటాము. దాంతో కూడా తగ్గలేదు అన్నప్పుడు ప్లెయిన్ పారాసిటమాల్ తీసుకోండి అంటాము. అది తీసుకున్నాక కూడా తగ్గలేదు అంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే క్లోజ్డ్ సర్క్యూట్స్, అంటే చాలామంది ఆఫీసెస్లో క్లోజ్డ్ ఏసీ రూమ్స్లలో అలా ఉన్నా కానీ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడానికి, అంటే అట్లీస్ట్ కొంచెం లేసి 5-10 minutes అంబులేషన్ వాక్ చేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకోవడం, దాని ద్వారా కూడా మనకు హెడేక్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ కొందరికి ఏంటంటే ఆఫీసెస్లలో అంటే ఫుల్ బిజీ వర్క్ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ లాంగ్ టైమ్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్, అంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు కూడా హెడేక్స్ కామన్. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, అంటే కోకోనట్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, బటర్ మిల్క్ ఇలాంటివి అంటే అట్లీస్ట్ మినిమం 4 to 5 liters తీసుకోమని చెప్తాము. అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకేమో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ వేరే పద్ధతులన్నీ కూడా ఫాలో అవ్వడం బెటర్. అండ్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1/2 hour to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ అలా చేసుకోవడం వల్ల కూడా మనకు చాలా మటుకు హెడేక్స్ రాకుండా హెల్ప్ అవుతాయి. అండ్ కొందరికి ల్యాక్ ఆఫ్ స్లీప్, అంటే మనకు నిద్ర సరిగా లేకపోయినా కానీ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ మినిమమ్ 8 to 10 hours ఆఫ్ అడిక్వేట్ రెస్ట్, అంటే మినిమమ్ 8 hours ఆఫ్ స్లీప్ ఇన్ ద నైట్ అండ్ 2 hours ఆఫ్ రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అలా తీసుకున్నా కానీ తగ్గుద్ది. అండ్ ఇంక్రీజ్డ్ బీపీ రికార్డింగ్స్ అయితే మనం చూసుకున్నాము. అండ్ కొందరికి ఏంటంటే ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకు అంటే ఈ పద్ధతులన్నీ ఫాలో అవ్వండి అంటాము. అప్పటికి హెడేక్ తగ్గలేదంటే ఒకసారి ఆఫ్థల్మాలజిస్ట్ని అంటే కంటి డాక్టర్కి చూయించుకోవడం బెటర్ ఆప్షన్. కొందరు డైటరీ హ్యాబిట్స్, అంటే ఫుడ్లో కూడా డార్క్ చాక్లెట్స్ కానీ ఎక్కువగా కాఫీ ఆర్ టీ తీసుకున్నా, లేదు ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నా, అలా అంటే ఆయిలీ ఫుడ్స్ సాల్టీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నా కానీ హెడేక్స్ అనేది చాలా కామన్. సో మనము ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడము, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ దేని వల్ల వస్తుంది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. సో ప్లెయిన్ పారాసిటమాల్తో తగ్గలేదు అంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.